17 సార్లు ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఎస్ఐపివి సమస్యలు, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు సంబంధించినటువంటి సమావేశాలు జరిగాయి. దాంట్లో 1,70,036 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 91 మెగా ప్రాజెక్టులకు మీరు ఆమోదం తెలిపారు. అమల్లోకి వచ్చింది ఎంత? మీరు చెప్పినటువంటి 91 మెగా ప్రాజెక్టులు 1,70,36 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు ఆమోదిస్తే మీకు సంబంధించి వచ్చినటువంటి రియలైజేషన్ చూస్తే 5.69% మాత్రమే. మిగతా ఎక్కడ కూడా దాదాపుగా 95% మీరు చెప్పినటువంటి వాటిలో మీరు ఆమోదించినటువంటి ప్రాజెక్టులు ఈ రోజుకి కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి లేదు. 2014-19 మధ్య 3 సార్లు సిఐ సదస్సు నిర్వహిస్తే చంద్రబాబు వాటికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రకటనలు చేశాడు. ప్రకటనల మాటలు చూస్తే కోటలు దాటే, వాటికి సంబంధించినటువంటివి ఏమన్నా వచ్చాయని చూస్తే శూన్యం. ఈరోజు మేము అడుగుతున్నాం, చంద్రబాబు చెప్పినటువంటి కొన్ని గుర్తు చేద్దాం. చంద్రబాబు నాయుడు చాలా చెప్పాడులే, చంద్రబాబు నాయుడు చెప్పి మేము మాట్లాడాలనుకుంటే పాపం సమయం చాలదు మనకి. అమరావతి నుంచి విశాఖకి నిమిషాల్లో చేరేదానికి హైపర్ లూప్ అన్నాడు. ఎక్కడుంది హైపర్ లూప్ చంద్రబాబు? ఎక్కడుంది చంద్రబాబు గారు చెప్పండి? హైపర్ లూప్ అన్నారు. అదేవిధంగా దొనకొండ వద్ద ఇంకొకటి చెప్పాడు, డ్రోన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుఖ ఎయిర్ క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ కలిసి ఒక యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. అది వచ్చిందా? జరిగిందా? తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్స్ ద్వారా సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ వస్తానని చెప్పాడు. అది వచ్చిందా? గుర్తుందా? మీరు చెప్పారా లేదా? కాకినాడ వద్ద పెట్రోకెమికల్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది ఏర్పాటైందా? అది తీసుకురాగలిగారా? టైటాన్ ఏవియేషన్ విమానాల తయారీ అని చెప్పన్నారు. సరే, ఇంకా దానికి సంబంధించి స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఏరోస్పేస్ వెంచర్స్ 10,000 కోట్ల పెట్టుబడి అన్నారు. ఎయిర్ బస్ అన్నారు, మైక్రోసాఫ్ట్ అన్నారు, రకరకాలైనటువంటి మాటలని చెప్పారు. బ్లాక్ చైన్ టెక్నాలజీకి విశాఖ కేరాఫ్ అని చెప్పి మాట్లాడారు. ఈరోజు వాటిని చూస్తే మొత్తం నేను కొన్నింటిని మాత్రమే ప్రస్తావించా. మొత్తం తీసుకుంటే చాలా పెద్ద తతంగం, చాలా పెద్ద మీరు చెప్పినటువంటి మాటలు కోటలు దాటే. కాకపోతే వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఏం జరిగింది అనేటువంటిది కూడా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2023లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. మొత్తం ఆ రోజు మేము 394 ఒప్పందాలు చేసుకున్నాం. 394కు సంబంధించినటువంటి ఒప్పందాల విలువ 13,15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పి అంచనా. దానిలో 6,16,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు కల్పించగలమని చెప్తే మొదటి ఏడాదిలోనే ఇలాగ 5.69%, 10% కాదు, మొదటి సంవత్సరంలోనే 20% చెప్పినటువంటి ఎంఓయూలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్లో ఇస్తామన్నటువంటి పెట్టుబడుల్లో లెక్కేసినటువంటి పెట్టుబడుల్లో 20% మొదటి సంవత్సరమే కార్యరూపం దాల్చినటువంటి సంఘటన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సాధ్యపడింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. పరిశ్రమల శాఖ నేరుగా 99 ఒప్పందాలు చేసుకుంటే దాదాపుగా 91% స్ట్రైక్ రేట్ సాధించగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, తెచ్చినటువంటి పరిశ్రమల విషయంలో తీసుకున్నటువంటి సంస్కరణ, దాదాపుగా తెచ్చుకున్నటువంటి ఒప్పందాలు, ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందాల్లో 91% ఆ రోజు స్ట్రైక్ రేట్ రాగలిగింది. కాబట్టి 91% స్ట్రైక్ రేట్ సాధించగలిగాము అంటే విధానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ ఒప్పందాలు జరిగినటువంటి 2 ఏళ్ల లోపనే దాదాపుగా 90కి పైగా యూనిట్ల నిర్మాణం, ఆ తర్వాత వాటికి సంబంధించి 39 కంపెనీలు వాణిజ్య కార్యకలాపాలు కూడా ప్రారంభించడం జరిగింది. పరిశ్రమల శాఖకు సంబంధించి మొత్తం పెట్టుబడుల్లో 91.6% అంటే దాదాపుగా 6,01,071 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో, పెట్టుబడులకు సంబంధించినటువంటివి ఏదైతే ఉన్నాయో అవి వాస్తవ రూపం దాల్చాయని చెప్పి మేము చెప్పడం కాదు, చంద్రబాబే స్వయంగా చంద్రబాబు ప్రభుత్వమే దాని మీద ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు హయాంలో 2014-2019 మధ్య ఏడాదికి వచ్చినటువంటి పెట్టుబడుల సగటును చూస్తే 12,000 కోట్ల రూపాయలు. సగటున 5 సంవత్సరాలకు సంబంధించి సగటున వచ్చింది 12,000 కోట్ల రూపాయలు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 ఏళ్ల పాటు కోవిడ్ మహమ్మారి, అన్ని రకాలైనటువంటి ఎక్కడ కూడా అభివృద్ధి అనేటువంటిది కనిపించకుండా గ్రోత్ పడిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని లెక్కేసుకున్నా మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో సగటున వచ్చినటువంటివి 15,700 కోట్ల రూపాయలు. కాబట్టి ఇది పరిశ్రమల విషయంలో మా ప్రభుత్వంకు ఉన్నటువంటి స్ట్రైక్ రేట్, మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి చొరవ. మీలాగే జగన్మోహన్ రెడ్డి గారు బాకాలు ఊతలు కొట్టి లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి తీరా చూస్తే ఆ పర్సంటేజ్ రియలైజేషన్కి వచ్చేటప్పటికి చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి కాదు. ఏదైతే వాస్తవ రూపం దాల్చుతాయో, ఎక్కడైతే వాస్తవిక అంచనాలు ఉంటాయో, వాస్తవిక అంచనాల ప్రకారం, ఆధారాల ప్రకారం
వాటికి సంబంధించినటువంటి వాటి మీద నిర్ణయాలు తీసుకున్నాం. ఆ విధంగా పరిశ్రమలు తీసుకొచ్చాం. ఆ పరిశ్రమలు స్థాపించడం జరిగింది. ఈరోజు పెట్టుబడి సదస్సులు అంటే ఏంటి? ఓ ఫార్స్గా మారిపోయినాయి. అంటే పెట్టుబడి సదస్సు అంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా, ఒక ఈవెంట్ షో లాగా తయారు చేశాను. వాస్తవ రూపం దాల్చాలన్న ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇవి వాస్తవ రూపం దాల్చాలి అంటే ఏ విధంగా చేయాలని ఉంటుంది దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేశాడు. దాంతో ప్రభుత్వం నుంచి ఒక మానిటరింగ్ సంబంధించిన కానీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఒక ప్యానల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒకటి ఏర్పాటు చేశాడు. వాళ్ళందరూ కలిసి ఒక ఫాస్ట్ ట్రాక్ మార్గం సింగిల్ విండో సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దాని ద్వారా ఎవరైతే భూ కేటాయింపులు కానీ క్లియరెన్స్లు కానీ ఒక టైం లైన్ పెట్టుకోవడం, ఆ టైం లైన్ లోపల ప్రతి వారం అవసరమైతే కూర్చోవడం, సమావేశం కావడం, ఎంత పురోగతి సాధించామనేటువంటిది అవసరమైతే ముఖ్యమంత్రి గారి జోక్యం ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడం, వెంటనే ఆయన జోక్యం చేసుకున్న వాటిని ఏదన్నా బాటిల్ నెక్స్ ఉంటే క్లియర్ చేయడం. దాని ద్వారా పరిశ్రమలకు సంబంధించినటువంటి ఏర్పాటుకి ఆ రోజు ఊపందుకున్నాయి. దానివల్లనే దాదాపుగా పారిశ్రామికవేత్తలకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, ఒక్క ఫోన్ కాల్ దూరంలో నేను అందుబాటులో ఉంటాను మీకు అని చెప్పేవాడు. అందువల్ల ఆ రోజు ఆ వృద్ధి రేటు, ఆ స్ట్రైక్ రేటు సాధించగలిగాం. ఒక్కసారి చూస్తే 2019, 2024లో దక్షిణ భారతదేశానికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జీవీఏ కానీ, ఇండస్ట్రీ సెక్టర్కి సంబంధించినటువంటి జీవీఏ కానీ ఆ రోజు వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 ప్లేస్లో నిలపగలిగాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా 2019, 2024కు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ బ్రాండ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో నాశనం అయిపోయిందంటూ టీడీపీ దాదాపుగా ఏళ్ల తరబడి ఒక దుష్ప్రచారం, కట్టుకథలు, అబద్ధాలు, అబద్ధపు ప్రకటనలతో ఈరోజు హడావిడిగా ఏదో రకరకాలైనటువంటి ప్రచారాలు చేసింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం వాస్తవంగా ఏ అభివృద్ధి అనేటువంటిది నిజమైన అభివృద్ధి, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధిని చేశాం తప్ప చంద్రబాబు నాయుడు గారి లాగా ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం, అదేవిధంగా చేసినటువంటి మీరు చెప్పినటువంటి అబద్ధాలు అన్నీ కూడా ఎక్కడ వాస్తవ రూపం దాల్చకుండా పోవడం అనేటువంటిది ప్రత్యేకంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. మీరు చేసినటువంటి ప్రకటనలు, మీరు చూపినటువంటి ప్రతిపాదనలు, వాటిని వక్రీకరించి రకరకాలుగా ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం, విదేశాల్లో రహస్యంగా ఎక్కడో ఉండడం, వాటికి సంబంధించి మీరు ఏదేదో ఒక ప్రకటనలు ఇవ్వడం, ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించేటువంటిగా ఉండడం, ఎందుకు ఎక్కడ ఉండి మీరు రహస్యంగా ఈ ట్వీట్లు చేస్తున్నారనేటువంటి చెప్పకుండా ఈరోజు ప్రజలను గందరగోళానికి గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పారిశ్రామిక రంగాన్ని గురించి మాట్లాడాలి అంటే చంద్రబాబు నాయుడికి ప్రచార ఆర్భాటం ఎక్కువ, పని తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర అవసరాల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో పనిచేశాడు. కాబట్టి అనుకున్నటువంటి ఫలితాలను ఆ రోజు గణనీయంగా సాధించగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఎన్ని రకాల బురద చల్లడానికి ప్రయత్నం చేసినా మీరు చెప్పేది ఊరు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఈరోజు మీ పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే చెప్పేటువంటి మాటలకి జరిగేటువంటి వాస్తవానికి ఎక్కడా కూడా పొంతం లేకుండా పోయిందనేటువంటి విషయాన్ని మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరొకటి, నిన్నటి నుంచి రెవెన్యూకి సంబంధించి రకరకాలైనటువంటి సరే అమ్మవారి ప్రచార ఆర్భాటాలు రకరకాలుగా చేశారు. వాటికి సంబంధించినటువంటి ఒక్కసారి పరిష్కరించామని చెప్పి నిన్నంతా ఈరోజు చూసాం. ప్రతి దగ్గర ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్ళడం, ఆర్భాటంగా పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం, వాటికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈరోజు మీరు పెద్ద డబ్బా కొట్టుకుంటున్నారు. మేమేదో దానికి సంబంధించి రెవెన్యూలో అన్నీ సాధించేసామన్నట్టుగా. ముఖ్యంగా 22A 22A భూముల విషయంలో వక్రీకరణ, ఎక్కడ కూడా వాస్తవాలు లేకుండా ఒక వక్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం మీరు మొదలుపెట్టారు. ఎందుకంటే అసలు 22A జాబితాలో భూములు పెట్టింది ఎవరో? చంద్రబాబు నాయుడు కాదా? దానికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పగలడా? ఈరోజు మాట్లాడేటువంటి రెవెన్యూ మంత్రి సమాధానం చెప్పగలడా? ఈ భూములను తీసుకెళ్లి 22Aలో పెట్టింది ఎవరు? 2014, 2019 మధ్య వెబ్ల్యాండ్ తీసుకొచ్చి ఆ వెబ్ల్యాండ్ ద్వారా ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో మీ స్థానికమైనటువంటి నాయకుల్ని ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూర్చోబెట్టి మీకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళ పొలాలను తీసుకెళ్లి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలో, వాళ్ళని హింసించాలా రైతులని అని చెప్పి వాటన్నిటిని తీసుకెళ్లి మీకు ఎవరైతే గిట్టరో వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆ 22Aలో పెట్టినటువంటి ఘనత చంద్రబాబు ప్రభుత్వం ఉంది కదా. ఆ సిస్టమ్ తీసుకొచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు కాదా?